ఆర్మూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతా పవన్ సత్య న్యూస్ ఛానల్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఆర్మూరు మున్సిపల్ కార్యాలయంలో సత్య న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ చేతన్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతా పవన్ సత్య న్యూస్ ఛానల్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ పండిత్ వినీతా పవన్ మాట్లాడుతూ సత్య న్యూస్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా జర్నలిస్టులు పనిచేస్తారని, జర్నలిస్టుల సేవలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు పుట్టి మురళి, సాత్పుత శ్రీనివాస్, నరేందర్, గణేష్, వినోద్, మహిపాల్, విన్సెంట్, అజీం తదితరులు ఉన్నారు. ఆర్మూరు పట్టణ ప్రజలకు అందరికీ నమస్కారం. ఈరోజు సత్య న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఇది సత్య న్యూస్ మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏదైతే గత రోజులుగా చూస్తున్నాము, అవిశ్వాసంపై నాపై పెట్టి అందులో అవిశ్వాసాన్ని వీగిపోయి యథావిధిగా 3 రోజుల నుండి మళ్ళీ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అందులో ముఖ్యంగా పాత్ర మన పత్రికా సోదరులు చాలా మాకు సపోర్ట్ చేస్తూ మమ్మల్ని చాలా గౌరవిస్తూ మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇంకో విషయం, ఈ ప్రభుత్వానికి మరియు పత్రికా సోదరులు ఎల్లప్పుడూ వారిగా ప్రజల పక్షాన నిలబడుతూ ఏదున్నా తప్పును సరిని మనకు ప్రజల్లో తీసుకొచ్చేటట్టు పనిచేస్తున్నారు. ఇంకా ఇలాగే పనిచేయాలని కోరుకుంటున్నాను. చాలా సంతోషం. ఈరోజు నా చేతులారా ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ చేయించడం చాలా సంతోషిస్తున్నాను. ఇలాగే మీరు మీకు ఎల్లప్పుడూ నేను కూడా సపోర్ట్ చేస్తూ, మీరు కూడా మాకు సపోర్ట్ చేస్తూ ఉంటుంటే ఎక్కడైనా ఏదైనా జరగని మీకు మేము తోడుంటాం, మీరు మాకు తోడుండాలని కోరుకుంటున్నాను. మరోసారి పత్రికా సోదరులందరికీ నా నుండి మా ఎన్నంటున్న కౌన్సిలర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆర్మూరు పట్టణంలోని ఎంఆర్ గార్డెన్ లో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ సన్నాహక సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి జోగురామన్న, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలు విచ్చేసి ప్రసంగించారు. నేను నా ఇంట పండుగ పార్టీ తీసుకురామంటే నీగరెడ్డి తీసుకెళ్తాను, గంగారెడ్డి తీసుకెళ్తాను, శ్రీనివాస్ గౌడ్ తీసుకెళ్తాను, చిన్నది అందరూ నీకే తీసుకొచ్చి మీరు కాదు. ఓన్లీ మన కుటుంబం బిఆర్ఎస్ కుటుంబం వేసిన ఓట్లు మాత్రం బ్రహ్మాండంగా వచ్చినాయి. కానీ అందరూ ఏమంటారు, అన్ని పాలెంట్ ఎక్కువైపోతాయి అన్నకని చెప్పి. కాబట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో 100% అందరూ పాలే తీసుకురావాలి. నాయకులు ఎవరైనా సరే, సర్పంచ్ క్యాండిడేట్ ఎవరైనా సరే, మన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి మన పార్టీ గుర్తించిన వ్యక్తులను గెలిపించాలని చెప్పి మీ అందరికీ కూడా చేతులెత్తి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం. 13వ తారీఖు నాడు నల్గొండలో ఏదైతే సభ ఉందో ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిధులు నియామకాల కోసం, ఆ సిద్ధాంతం కోసం పోరాటం చేస్తాం. మళ్ళీ ఆ నీళ్లను మీకు ఇవ్వం, పక్క రాష్ట్రానికి తాకట్టు పెడతామని చెప్పి తాకట్టు రేవంత్ రెడ్డిపై యుద్ధం ప్రకటించిన 13వ తారీఖు నాడు 1,04,000 రాబోతా ఉంది. మీ చేతగాని తరానికి గత 10 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం యొక్క పహారా ఎప్పుడు కాలేదు, కేంద్ర బలగాలు ఎప్పుడు రాలేదు. ఈ రాష్ట్రంలో అడుగుపెట్టాలంటే కేసీఆర్ చూస్తే భయపడిపోయేది అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి గారి అమిత్ షా గారు. ఈ రోజు కేంద్ర బలగాలు వచ్చి నల్గొండ జిల్లాలో పహారా కాస్తున్నాయంటే దానికి కర్త కర్మ క్రియ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి 13వ తారీఖు నాడు మేము సభ పెట్టి తీరుతాం. ఈ కోమటిరెడ్డి జోకర్ లాగా పొద్దున రైతు బంధువులు ఉద్యోగులు చెప్తూ ఉంటే అన్ని మంత్రి చేసి బిడ్డ కోమటిరెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకో, జాగ్రత్తగా మాట్లాడే మంత్రి స్పీకర్ కోల్పోయిన లెక్క మాట్లాడరు. అధికారం రాలేదు, ముఖ్యమంత్రి అయిపోయింది, కొద్దిగా పోయిందని చెప్పి కొంచెం మైండ్ బ్లాక్ అయినట్లేదు కోమటిరెడ్డికి. ఆ ఎర్రగడ్డలో ఉన్నటువంటి పిచ్చి ఆసుపత్రిలో ఒకసారి చేంజ్ చేయాలి, ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయాలా కోమటిరెడ్డి. కేసీఆర్ సార్
నిన్ను రానియం. ఎంతమందిని చూసినాయా నీలాంటి చోకర్లు? ఈ రాష్ట్రంలో ఈ దేశంలో 36 జాతీయ పార్టీలు ఒప్పించి నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన యోధులు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి ఆయన్నే మీరు అట్లా మాట్లాడితే 60 లక్షల సైన్యం ఒక్కసారి తిరగబాటు చేస్తే మీరు యారుంటారో గుర్తుంచుకోండి బిడ్డ. 40 నుంచి హైదరాబాద్ వచ్చేసరికి 30 సార్లు ఆపుతారు మా బీఆర్ఎస్ నాయకులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. నువ్వు పండించిన ఘనత కూడా ముఖ్యమంత్రి కాదని మేము ఫిగర్లతో సాయిస్తా ఉన్నాం, మేము అంకెలతో సాయిస్తా ఉన్నాం. నీకు లేక చెవులున్నాయో కన్నున్నాయో అన్ని ఉండి వినలేనటువంటి కబోతులు ఇలా కాంగ్రెస్ బీజేపీ ఇలా కేసీఆర్ ఏం చేయలే, కేసీఆర్ ఏం చేయలే. చెయ్యకుంటేనేనా ప్రజలు ఒక్కసారి అనుకున్నారు మేము అన్నీ చేసినాం, కానీ రేవంత్ రెడ్డి ఇలా దళితులు ఇలా అభయహస్తం అని చెప్పిండు. అంబేద్కర్ గారి అభయహస్తం పేరుతోటి 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఇలా మేమంటున్నాం. మేము దళిత బంధు 10 లక్షలు పెడితే నువ్వు 12 లక్షలు చెప్పినావు. అదే అడుగుతున్నాం. ఈ 420 ఏదైతే హామీలు ఉన్నాయో మరి ఇలా 420 కాంగ్రెస్ పార్టీ మీరు తెలివి కదా, మీరు రాసుకుంటా వెళ్ళు, అంకెలు గారెలు చూసుకుంటా వెళ్ళు. 420 మీరు ఇచ్చిన హామీలు మేము ఇప్పుడే చేయమంటలేము, ఎప్పటిలాగా చేస్తారని అడుగుతున్నాం. మీరు చెప్పింది సోనియా గాంధీ జన్మదినం అయిపోయింది, మీ 4,000 రూపాయల పెన్షన్ అయిపోయింది. 6 గ్యారెంటీలలో మరి 6 గ్యారెంటీలలో కూడా ఇలా మహాలక్ష్మి గ్యారెంటీ కింద కేవలం బస్ ఫీ లేదు. దాంతో పాటు మా అక్క చెల్లెలకు 2,500 రూపాయల పెన్షన్ ఉంది, కానీ ఒక గ్యారెంటీ అయిపోయింది. ఆరోగ్యశ్రీలో ఒకటి చేసి ఇంకా 3 చేయకుండా మరి అది కూడా అయిపోయిందని చెప్తా ఉన్నాం. అందుకొరకే ఇంత కళ్ళ ముందరే మరి ఇంత అబద్ధం ఆడుతున్నట్టు ఒక ముఖ్యమంత్రి హోదాలో మేము ప్రతిపక్ష పార్టీగా కాలి ఉంటామా? మేము ప్రతిపక్ష పార్టీగా పోలేమా? అందుకొరకే మేము అడుగుతున్నాం. ఈ రోజు నరేంద్ర మోడీ గారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు, రైతుల ఆదాయం డబల్ చేస్తామని చెప్పిండు, గ్యాస్ సిలిండర్ ని 400 నుంచి ఇవాళ 1,200 చేసిండు, 15 లక్షల రూపాయలు మా అక్క చెల్లెల ఖాతాలు వేస్తామని చెప్పిండు. ఇవి మనం అడుగుతలేం. గ్రామాల్లో పోయిన బీజేపీ పార్టీని నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలు చేసింది. ఇదైతే ఇలా కాంగ్రెస్ పార్టీని చూసా. మొన్న ఏదైతే వైద్య శాఖలో ఫార్మసిస్ట్ పోస్ట్ మనం 7,094 ఉద్యోగాలు మనం రిక్రూట్మెంట్ చేసినాం. ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఇలా సోమొక్కండి అని చెప్పి ఎప్పుడు కూడా మనం 1,65,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఆర్మూరు మండలం చేపు గ్రామంలోని దత్త సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది, పూజలు జరుగుతున్నవి. మరియు నేషనల్ హైవే మీద 67 నేషనల్ హైవే మీద మన ఆలయాలు, టెంపుల్, దత్తసాయి టెంపుల్, సాయిబాబా టెంపుల్, ఈ హనుమాల టెంపుల్, ఇవన్నీ విగ్రహాలు ఉన్నాయి. మాకు కొంచెం సూచన తెలిసింది, ఈ కార్యక్రమాలు రోడ్డు వెళ్ళడంతో ఇవి పోతున్నాయని చెప్పి ప్రభుత్వం మాకేమి లెటర్ ఏమి ఇవ్వలేదు. కానీ కూల్ రాత్రులు సరిహద్దులు వాటి వెళ్ళిపోయారు. కాబట్టి దీన్ని గవర్నమెంట్ కలెక్టర్ కానీ దీని యొక్క మోడీ గారు కానీ దీన్ని కనికరించి మా పైన, మా భక్తుల పైన కనికరించి సాయం చేయాలని కోరుతున్నాం. ఈరోజు గురువారం సందర్భంగా సారంగి శాంతి కుమార్ అన్నదానం చేయడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకు ఇళ్ళవేళల మంచి జరగాలని కోరుకుంటున్నాము. ఇంకా ఎవరైనా దాతలు ఇవ్వాలనుకుంటే ఇక్కడ గుడి ఆధ్వర్యంలో
కాంటాక్ట్ నెంబర్లు ఉన్నాయి. వాళ్ళు ఎవరికి ఫోన్ చేసినా వారు వచ్చి మీకు సంబంధించి మీరు ఎట్లా అనుకుంటే అట్లా చేయడం జరుగుతుంది. మీరు డబ్బుల రూపంలోనే ఇవ్వగలిగించవచ్చు, లేదా బియ్యం కానీ కూరగాయలు కానీ ఎట్లా మీరు అనుకుంటే అట్లా తీసుకొచ్చి ఇచ్చినా కానీ మీ పేరు పైన పూజలు చేయించి అన్నసత్రం చేస్తాము. అలాగే ఎవరైనా భక్తులు ముంగటికి వచ్చి ఇవ్వాలనుకుంటే ఇవ్వగలరని కోరుకుంటున్నాం. వేల్పూర్లో 5 సంవత్సర కాలంలో ప్రజా ప్రతినిధులు చేయని పని స్పెషల్ ఆఫీసర్ తో సాధ్యమైంది. వేల్పూర్ మండలంలోని పారిశుద్ధ వారోత్సవాల్లో భాగంగా గురువారం రోజున లక్కోర అంక్సాపు గ్రామాలకు ఇటీవల ప్రజా ప్రతినిధుల గడువు 5 సంవత్సరాల కాల పరిమితి ముగియడంతో ఫిబ్రవరి 1న స్పెషల్ ఆఫీసర్ గా 2 గ్రామాలలో బాధ్యతలు చేపట్టిన వేల్పూర్ మండల తహసీల్దార్ నాగార్జునకు ఇటీవల 2 గ్రామాల ఇన్ఛార్జ్ ఇవ్వడంతో గురువారం రోజున ప్రజల త్రాగునీటి సమస్యను తీర్చడానికి 5 సంవత్సరాలు ప్రజా ప్రతినిధులు చేయలేని పని తహసీల్దార్ వాటర్ ట్యాంకుల వద్దకు వెళ్లి సుమారు 100 మీటర్ల పైన ఉన్న వాటర్ ట్యాంక్ తానే స్వయంగా ఎక్కి ట్యాంక్ లో ఉన్న చెత్త చెదారాన్ని పరిశీలించి సంబంధిత సిబ్బందితో ప్రజల త్రాగునీటి ట్యాంకర్లను శుభ్రపరచడానికి గ్రామ పంచాయతీ సిబ్బందికి మంచినీటి ట్యాంకుల పరిస్థితిని చెత్త చెదారం ఉన్న చోట శుభ్రపరచమని తెలియజేశారు. అనంతరం గ్రామాల్లో ఉన్న డ్రైనేజీలో ఉన్న చెత్తను పారిశుద్ధ కార్మికులతో తీయించి తాను ఉన్నన్ని రోజులు గ్రామం శుభ్రంగా సస్యశ్యామలంగా ఉండాలని గ్రామ పంచాయతీ సిబ్బందికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 16న జరగనున్న సార్వత్రిక సమ్మెకు తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ సభ్యులు మద్దతు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఉద్యోగ పెన్షనర్ల వ్యతిరేక విధానాలకి నిరసనగా ఫిబ్రవరి 16వ తేదీ నాడు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెలో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కూడా మద్దతు ఇస్తుంది, పాల్గొంటుంది. ప్రధానంగా ఈపీఎస్ పెన్షనర్లకి కనీస పెన్షన్ 9,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, పెన్షనర్లందరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ పరిధి నుంచి మినహాయింపు ఇవ్వాలని, ఇలాంటి ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి ఈ యొక్క సార్వత్రిక సమ్మెలో మా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ పాల్గొంటున్నారు. అదేవిధంగా ధరల పెరుగుదలని అరికట్టాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరిస్తూ ఉంది. అంబానీ, ఆదానీ లాంటి వాళ్ళకి ఈ ఆస్తులన్నీ కూడా అప్పగిస్తూ ఉంది. ఈ విధానాల్ని మానుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉద్యోగులు, కార్మికులు, రైతులు అందరూ జరుగుతున్నటువంటి ఈ సార్వత్రిక సమ్మెలో మేము కూడా భాగస్వాములు అవుతున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. డిచ్పల్లిలో గల తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థుల మెస్ బిల్లును పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని తెలంగాణ యూనివర్సిటీ పీడీఎస్ కార్యదర్శి జయంతి డిమాండ్ చేశారు. తెలంగాణ యూనివర్సిటీ పీడీఎస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం యూనివర్సిటీలో జరుగుతున్న మెస్ బిల్లో అవకతవకలను యూనివర్సిటీ అధికారులు వెంటనే స్పందించి వాటిపై చర్యలు తీసుకోవాలి. అలాగే మెస్ బిల్ యొక్క తప్పుడు లెక్కలు చూపిస్తూ విద్యార్థులపై అధిక ఫీజు మోపుతున్నందున యూనివర్సిటీ యొక్క మెస్ బిల్ అన్ని ప్రభుత్వమే చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే యూనివర్సిటీలో పీజీ మరియు ఇంటిగ్రేటెడ్ చదువుతున్న విద్యార్థులకు నెలకి 3,000 రూపాయల ఫెలోషిప్ ఇవ్వాలని, దానితో పాటుగా రాష్ట్రంలో ఉన్న పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్లు అలాగే స్కాలర్షిప్ల నిధులను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్యూ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వానికి అలాగే యూనివర్సిటీ అధికారులను హెచ్చరిస్తున్నాం. భీమ్గల్ పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో చెవి, ముక్కు, గొంతు సంబంధిత వ్యాధులపై మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. చెవి, ముక్కు, గొంతు సమస్యలు గల విద్యార్థులు మరియు చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలకు వైద్యులు పరీక్షలు చేసి మందులను అందజేశారు. అధ్యక్షులు పట్వాడి గోపికృష్ణ మాట్లాడుతూ సర్జరీ అవసరం ఉన్న వ్యాధిగ్రస్తులు హైదరాబాద్ లో తక్కువ ఫీజుతో సర్జరీ చేపిస్తామని వారన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లింగాగౌడ్ మేముల, డాక్టర్ సునీత, డాక్టర్ డిజిఎండి ఉదయ్ పిలాని,
డాక్టర్ బసంత్ రెడ్డి, పీడీజీ హనుమంత్ రెడ్డి, డాక్టర్ సంధ్య, శిరీష, సుష్మా, రోటరీ కార్యదర్శి పట్వారి తులసి, కోశాధికారి లక్ష్మీనారాయణ, శశిధర్, శ్రీనివాస్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. సార్ ఓకే మోడీ ప్రభుత్వం వైఫల్యాలపై ఈ నెల 16న జరిగే సమ్మె గ్రామీణ బంద్ను జయప్రదం చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు పిలుపునిచ్చారు. అలాగే రైతాంగాన్ని పెద్ద ఎత్తున దేశంలో ఉద్యమాలు వస్తున్నాయి. ప్రధానంగా వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడం కోసం, అట్లాగే భూముల రక్షణ కోసం, అట్లాగే కార్మికుల ఉపాధి రక్షణ కోసం, హక్కుల కోసం పోరాడుతున్నటువంటి స్థితి ఈ రోజు ఉంది. ఈ నేపథ్యంలో ఎస్కేఎంఎస్ ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో ఈ నెల 16వ తారీఖు నాడు గ్రామీణ భారత్ బంద్ను విజయవంతం చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఈ పిలుపు ఉంది. ఈ పిలుపును పురస్కరించుకొని దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమాలు వస్తున్నాయి, ప్రచారం జరుగుతుంది, గ్రామాలలో ప్రచారం జరుగుతుంది. ఇదే కాకుండా ఇలా ఈ యొక్క వ్యవసాయ రంగాన్ని కాపాడంతో పాటు ఈ కార్మికుల యొక్క పని భద్రతను, వాళ్ళ యొక్క ఉపాధి అవకాశాన్ని మెరుగుపరచుకోవడం కోసం ఇలా కార్మిక లోకం కూడా ఇలా ఈ ఎస్కేఎంఎస్ పిలుపులో కూడా అది ముందట్టుకు వచ్చింది. జాయింట్ గా ఇలా ఈ పారిశ్రామిక సమ్మెతో పాటు గ్రామీణ భారత్ బంద్ కూడా విజయవంతం చేయాలని చెప్పేసి సంయుక్తంగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యవర్గం, అట్లాగే ఐఎఫ్టియు భారత కార్మిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో సమావేశం నిర్ణయించి రేపు జరిగేటువంటి భారత్ బంద్ను ఏదైతే ఉందో గ్రామీణ భారత్ బంద్ను పారిశ్రామిక సమ్మెను విజయవంతం చేయాలని మేము అఖిల భారత రైతు కూలీ సంఘంగా రైతులకు, రైతు కూలీలకు, అట్లాగే కార్మిక లోకానికి కూడా మేము పిలుపునివ్వడం జరుగుతుంది. ఆ బంద్లో విరివిగా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మేము వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇలా ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేస్తూ ఉన్నాడు. భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే ప్రక్రియకు పూనుకుంటా ఉన్నాడు. ముఖ్యంగా సుస్థిర పాలన చెప్పి అస్థిర పాలన కొనసాగిస్తూ ఉన్నాడు. ప్రశ్నిస్తే నిర్బంధము, కేసులు జైల్లో పెడతా ఉన్నాడు. ఏఐఎంఎస్ ఆల్ ఇండియా అసిస్టెంట్ మీద ఆ కేసు పెట్టడం జరిగింది. మన జిల్లాలో, మన రాష్ట్రంలో అనేక మంది ఉద్యమకారుల మీద కేసులు పెడతా ఉన్నారు. కాబట్టి ఇవాళ మోడీ ఏదైతే చెప్తుందో చెప్పేదానికి ఆచరణకు భిన్నంగా ఉంటుంది. అంబేద్కర్ ఆదర్శం అంటాడు, అంబేద్కర్ సంస్కృతి విజయాల్లో పెడతా ఉన్నాడు. ఈ విధంగా మోడీ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల ఫిబ్రవరిన జరిగేటువంటి బంద్లో భాగంగా నిజామాబాద్లో జరిగేటువంటి బంద్ని, గ్రామీణ బంద్ను సమ్మెలో పెద్ద ఎత్తున రైతులు, కార్మికులు, ప్రజలందరూ కూడా సంపూర్ణ మద్దతుతో పాల్గొనాలని చెప్పి ఐఎఫ్టియు జిల్లా కమిటీగా, రాష్ట్ర కమిటీ తరఫున కోరుతా ఉన్నాం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ లో గల ఈవీఎం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎం గోడౌన్ లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ఫస్ట్ లెవెల్ చెకింగ్ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ మేరకు కలెక్టర్ వరుసగా 2వ రోజైన గురువారం సైతం ఈవీఎం గోడౌన్ ను సందర్శించి బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వివిప్యాట్ల పనితీరు పరిశీలన కోసం ఈసీఐఎల్ ఇంజనీర్లు నిర్వహిస్తున్న ఎఫ్ఎల్సి ప్రక్రియను నిశ్చితంగా పర్యవేక్షణ జరిపారు. ఎన్నికల సంఘ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని, ఈవీఎంలు, బ్యాలెట్ యంత్రాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ యాదిరెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.
సిస్టంలోనే ఉంటుంది. మనం 14 వరకు అని వాళ్ళకి ఇచ్చారు. స్టేట్కి అయితే 19 వరకు ఉంది. ఉంటే వాళ్ళు ఎందుకంటే ఒకసారి అనౌన్స్మెంట్ అయితే క్యాండిడేట్స్ వస్తారు కాబట్టి పొలిటికల్ పార్టీస్కే మొత్తం ఇస్తారు. అప్పుడైతే పొలిటికల్ పార్టీస్కి క్యాండిడేట్స్ వస్తారు. ఏఐటియుసి నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో వివిధ డిపోలకు సంబంధించిన హైర్ బస్ డ్రైవర్లు ఏఐటియుసిలో చేరారు. ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్ ఐక్యత, ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్ ఐక్యత, ఏఐటియుసి జిందాబాద్, ఏఐటియుసి జిందాబాద్, ఏఐటియుసి జిందాబాద్. పనిచేస్తున్న హైర్ బస్ డ్రైవర్లు నూతనంగా ఏఐటియుసిలో జాయిన్ కావడం జరిగింది. వారందరికీ కూడా ఏఐటియుసి నిజామాబాద్ జిల్లా సమితి పక్షాన హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్లు అడ్డకూలీల కంటే అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఇవాళ ఆర్టీసీలో పనిచేస్తూ ఉన్నారు. ఎటువంటి హక్కులు వాళ్లకు అమలవుతున్నటువంటి పరిస్థితి లేదు. కనీసం పిఎఫ్ ఈఎస్ఐ కూడా ఉన్నటువంటి పరిస్థితి లేదు. కనీస వేతనాల చట్ట ప్రకారం కనీస వేతనాలు ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్లందరికీ కూడా కనీస వేతనాల్ని అమలు చేయాలని, పిఎఫ్ ఈఎస్ఐ ఇన్సూరెన్స్ చట్టాలని అమలు చేయడంతో పాటు ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఎటువంటి సౌకర్యాలు అయితే ఉన్నాయో, ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఏ రకంగా అయితే ఉన్నదో ఆ సౌకర్యం హైర్ బస్ డ్రైవర్లకు వారి కుటుంబ సభ్యులకు కూడా అమలు చేయాలని, ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్లను కూడా ఆర్టీసీ సంస్థ రెగ్యులర్ చేయాలనేటువంటి తదితర డిమాండ్లతోని రాబోయే కాలంలో వారి సమస్యల పట్ల ఏఐటియుసి పనిచేస్తుందని చెప్పేసి సందర్భంగా వారందరికీ కూడా హామీ ఇస్తారు. ఆర్మూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ పండే వింత పవన్ ను కూరగాయల కమిటీ సభ్యులు 33వ వార్డు కాలనీ వాసులు ఘనంగా సన్మానించారు. పండిత్ వినీత పవన్ పై అవిశ్వాసం వీగిపోవడంతో తిరిగి మున్సిపల్ చైర్పర్సన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన చైర్పర్సన్ పండిత్ వినీత పవన్ ను కూరగాయల మార్కెట్ కమిటీ సభ్యులు 33వ వార్డు కాలనీ వాసులు పూలమాలలు వేసి శాల్వాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చైర్పర్సన్ పండిత్ వినీత పవన్ మాట్లాడుతూ తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్మూరు పట్టణంలోని బీసీ బాలికల వసతి గృహంలో తల్లి రమాబాయి జయంతి వేడుకలను పీపుల్స్ వారియర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. సో వీటిని కొనసాగిస్తూనే ఇందులోనే భాగంగా మహనీయుల జీవితాలను నేటి తరానికి పరిచయం చేయాలని, వారి దేశానికి అందించిన సేవలను కావచ్చు, వారి త్యాగాలను కావచ్చు మనం స్మరించుకుంటూ వారి ఆశయ సాధనలో మనం కూడా భాగస్వాములై అందులో భాగంగా వారిని గుర్తు చేసుకుని స్మరించుకునే విధంగా మహనీయుల జయంతులను కావచ్చు, వర్ధంతులను కావచ్చు నిర్వహిస్తూ వస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఈ రమాబాయి యొక్క జయంతిని పురస్కరించుకొని మీ కళాశాలకు రావడం జరిగింది. ఈ సందర్భంగా ఈ అవకాశాన్ని కల్పించిన మీ హాస్టల్ వార్డెన్ జయశ్రీ మేడం గారికి, మీ సమయాన్ని కేటాయించి ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కూడా మా సంస్థ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. తల్లి రమాబాయి జీవితం ప్రతి ఒక్కరికి కూడా
నేటి యువతకు ఆదర్శప్రాయం. ఎందుకంటే 1898లో ఫిబ్రవరి 7న ఇదే డేట్న ఒక మహారాష్ట్రలో వచ్చిన మారుమూల గ్రామంలో జన్మించిన రమాబాయి తన అతి చిన్న వయసులో తన లేత ప్రాయంలోనే అంబేద్కర్ గారితో బాల్య వివాహం చేయడం జరుగుతుంది. ఆటపాటలతో కొనసాగాల్సిన తన జీవితం, కుటుంబ బాధ్యతలు, భర్త, పిల్లలు, ఈ విధంగా ఆ బాధ్యతలలో కొట్టుమిట్టాడుతూ ఈ కష్టాల కడలిగా ఆమె జీవితం కొనసాగుతూ వస్తుంది. అయినప్పటికీ కూడా అనుబంధం కూడా ధైర్యాన్ని కోల్పోకుండా అటు కుటుంబ బాధ్యతలను చూసుకుంటూనే అంబేద్కర్ గారి యొక్క ఆశయంలో తన వంతు పాత్రను పోషిస్తూ తను పిడకలు కొడుతూ పెంట విసికి పిడకలు కొడుతూ కూడా తన కుటుంబ జీవనాన్ని గడుపుతూ తన కుటుంబాన్ని పోషిస్తూ అట్ ద సేమ్ టైం అంబేద్కర్ గారికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని, తన చదువుకు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని ప్రతి నెల పంపిస్తూ ఉండడం జరుగుతుంది. డిచ్పల్లిలో గల తెలంగాణ యూనివర్సిటీ హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీల విషయంలో జరిగిన అవినీతి మీద సమగ్ర విచారణ చేపట్టాలని పీడీఎస్యూ ఆధ్వర్యంలో యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ కళాశాల ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్గ గణేష్ మాట్లాడుతూ గత వారం రోజులుగా తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థుల మెస్ బకాయిల్లో అవినీతి జరిగిందని అధికారులకు తెలిసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. పేద విద్యార్థులపై భారాన్ని మోపే విధంగా యూనివర్సిటీ అధికారులు మెస్ డిపాజిట్లను పెంచడం దారుణమన్నారు. పీడీఎస్ జిల్లోపాధ్యక్షులు ఎస్కే అషూర్ అనిల్ మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం వలన ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉండి విద్యార్థులకు అనేక ఇబ్బందులు అవుతున్నాయన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాల మీద తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ జిల్లా కోశాధికారి అనిల్, పీడీఎస్ నాయకులు విష్ణువర్ధన్, రాకేష్, రాము, నవీన్ తదితరులు పాల్గొన్నారు. వారం రోజులుగా విద్యార్థి సంఘాలుగా తెలంగాణ యూనివర్సిటీ మెస్ బకాయిలో అవినీతి జరిగిందని ఇక్కడ ఉన్న ఉన్నత అధికారులకు తెలపడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేయడానికి పీడీఎస్గా మేము అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వము వెంటనే జోక్యం చేసుకోవాల్సిందిగా, అదేవిధంగా ఇప్పటికే రాష్ట్ర పాలకుల నిర్లక్ష్యం వలన ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలు, స్కాలర్షిప్లు రాలేదు. దానివల్ల విద్యార్థులు ఆర్థిక భారంగా నెట్టుకొడతా ఉన్నారు. అదే సందర్భంలో ఇక్కడ ఉన్న యూనివర్సిటీ అధికారులు, రిజిస్టరు, పాలక మండలి ప్రతి ఒక్కరూ విద్యార్థుల మీద అధిక భారాన్ని మోపే విధంగా హాస్టళ్లకు సంబంధించిన డిపాజిట్లలో ఎక్కువ అమౌంట్ కట్టడం విధంగా విద్యార్థుల పైన చాలా ఇబ్బంది గురిచేస్తా ఉన్నారు. అదేవిధంగా విద్యార్థులు ఆర్థిక సంక్షోభంలో నెట్టుతా ఉంటే అదే సందర్భంలో ఇక్కడ ఉన్న మెస్సు బకాయిల అవినీతి జరగడము, దానికి వత్తాసుగా ఇక్కడ ఉన్న యూనివర్సిటీ అధికారులు పలకడము చాలా సిగ్గుచేటు. వెంటనే రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము అధికారులు వెంటనే స్పందించి ఇక్కడ ఉన్న అవినీతి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా పీడీఎస్ గా డిమాండ్ చేస్తా ఉన్నాము. లేని పక్షంలో రాబోయే తరంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా మేము అధికారులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. వీసీని కానీ ఎక్కడైతే ఖాళీ ఉన్నాయో ఆ పోస్టులన్నింటిని భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏవైతే విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారో ఇది సరైనది కాదు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఈ వివాదాలపైన ఉన్నటువంటి సమస్యల్ని తొందరగా పరిష్కరించాలని చెప్పేసి మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ యూనివర్సిటీ వైపు చూడకుండా ఇక్కడ ప్రశ్నించినటువంటి విద్యార్థి సంఘాలపైన లాఠీలతోటి, పోలీస్ కేసులతోటి సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడున్న తరుణంలో కూడా కొత్త ప్రభుత్వం వచ్చింది, మరి మారుతుందని అనుకుంటే ఇప్పటి వరకు కూడా ఇక్కడ మెస్ బకాయిల పైన అవినీతి జరుగుతుందని, మెస్ విషయంలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని గత కొన్ని రోజులుగా విద్యార్థి సంఘాలు అనేక మార్లు రిజిస్టర్ గారికి కానీ అధికారుల దృష్టికి తీసుకెళ్తే కూడా చౌటోడి చేతుల శంఖం ఊదినట్టుగా పట్టించుకోకుండా ఉన్న పరిస్థితి. అంటే విద్యాలయం పైన ఏమాత్రం కూడా బాధ్యతాయుతంగా లేకుండా ఉన్నటువంటి అధికారులపైన ఈ ప్రభుత్వం జోక్యం చేసే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాం.